హైదరాబాద్ మియాపూర్లో మహిళ కిడ్నాప్ రేప్ కేసును ఛేదించారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చందానగర్కు చెందిన బలకుమార్, మహేష్గా గుర్తించారు. నిందితుల నుంచి ఓ స్కూటీ, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్కు గురైన మహిళను 3 గంటల వ్యవధిలో రెస్క్యూ చేశామన్నారు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్. నిందితులపై గతంలోనూ కేసులున్నాయని చెప్పారు. 21వ తారీఖు నాడు రాత్రిపూట 100 డైల్ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది. మాకు రాత్రి 2 గంటలకు కంప్లైంట్ రావడంతో మా పెట్రోల్ కార్ వెంబడి అందరినీ అలర్ట్ చేసింది. కంప్లైంట్ ఏమంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక లేడీని కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. మియాపూర్ జంక్షన్లో, మియాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర వెంబడే మా నైట్ టీమ్స్ అన్నీ అలర్ట్ అయినాయి. మా స్టాఫ్ అంతా, పోలీస్ స్టేషన్ స్టాఫ్ అలర్ట్ అయిన తర్వాత టీమ్స్ ఫామ్ చేసి ఈ కిడ్నాప్ నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్లో ఆ లేడీని ఎవరైతే కిడ్నాప్ జరిగిందో ఆ లేడీని రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ట్రేస్ చేయడం జరిగింది ఫస్ట్. దాని తర్వాత టీమ్స్ ఏవైతే ఫామ్ చేసామో ఈ కిడ్నాప్ కేసు కట్టడం జరిగింది. దాని తర్వాత అమ్మాయిని ఎగ్జామినేషన్ పంపిస్తే అమ్మాయి సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పేసి డాక్టర్స్ కూడా డిక్లేర్ చేయడం, సర్టిఫై చేయడం జరిగింది. దాని తర్వాత మా టీమ్స్ ఏవైతే ఉన్నాయో మాకున్న క్లూస్ తోటి వర్కౌట్ చేసి ఇద్దరు అక్యూజ్డ్, ఒకతని పేరు బాలకుమార్, ఇంకొకతని పేరు మహేష్, వీళ్ళిద్దరూ చందానగర్లో ఉంటారు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు ఒకతను బాలకుమార్ 8 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. చందానగర్ పిఎస్లో మరి మిగతా పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆర్సీపురం, చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ 8 కేసుల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ ఉన్నారు. వేరే కేసుల్లో, అంటే రేప్ కేసు కాదు, వేరే కేసులో ప్రాపర్టీ అఫెన్స్ మిగతా కేసులలో ఉండడం జరిగింది. అలాగే అతను వెంబడి ఇంకొక అక్యూజ్డ్ మహేష్ అని చెప్పేసి అతను మర్డర్ కేసులో ఉన్నాడు, ఒక ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నాడు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని కోర్టు ముందర వీళ్ళని ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. షీ మెంటలీ ఇల్ హెల్త్, ఆమె మెంటల్లీ సరిగా లేదు ఆమెకి. కాబట్టి ఆమెను బలవంతంగా స్కూటర్ మీద, యాక్టివా వెహికల్ మీద ఎక్కించుకొని తీసుకుపోవడం జరిగింది. తర్వాత ఆమెని ఐడియా బొల్లారం దగ్గర ట్రేస్ చేయడం జరిగింది. ఆమెని అక్కడైతే ఆ బుషెస్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయో అక్కడ తీసుకెళ్ళి ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె ఏం కూడా చెప్పలేకపోతా ఉంది. ఏం జరిగిందంటే కూడా ఆమె చెప్పలేకపోతా ఉంది.